తిన్నావా తాత? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. సో ఇది December 31st నైట్ నేను ఇదంతా చేస్తుంది. ఈ సంవత్సరం నేను December 31st ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఇంటికి వస్తుంటే లేట్ నైట్స్లో చాలా మంది దుప్పట్లు లేకుండా రోడ్ల పైన పడుకోవడం చూసా. సో వాళ్ళ కోసమని దుప్పట్లు తీసుకున్నా. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా న్యూ ఇయర్ కాబట్టి కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్తున్నా. సో వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ పంచిపెట్టి వచ్చేస్తా. నేను లేట్ నైట్స్లో ఎట్లా బయటకు వెళ్తాం కదా మనం 31st నైట్. సో మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఇప్పుడు చికెన్ బిర్యానీనే ఉంటుంది. సో న్యూ ఇయర్ ఎంజాయ్ చేయడానికి. సో నేను అందరికీ చికెన్ బిర్యానీని తీసుకెళ్తున్నా. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా, అయినా ఆకలి ముందు చికెన్ బిర్యానీ అని ఏదైనా ఒకటే. సో మన వల్ల అయినా మంచి ఎంతైనా చిన్నదైనా పెద్దదైనా మనం చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం నాకుంది. సో మన శివన్న చెప్పినట్టు బతుకు బతికించులాగా ఇది మనకి వాళ్ళు నేను చేయబోయే చిన్న హెల్ప్ కూడా. మీకు అయినంత హెల్ప్ ఎవరికి చేయగలిగితే వాళ్ళకి చేయండి, మనకు మళ్ళీ అది తిరిగి వస్తుంది. అదే అని నేను అనుకుంటున్నా. సో అందరికీ మళ్ళీ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. చాలా వాళ్ళకి కూడా తప్పుకోదా తప్పుకుంటా లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తా. తిన్నావా తాత? తినండి, తీసుకో. తాత తాత అన్నం తిన్నావా? అన్నం? ఇదిగో బిర్యానీ. వాటర్ ఏది? తిను. ఇంకా దుప్పటి అమ్మా. తాత అన్నం తిన్నావా? ఇదిగో నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. టిఫిన్ చేసావా? అది కింద వేసుకో, ఇది కప్పుకో మంచిగా. అయిపోయింది. బ్యాగులు 2 ఖాళీ చేసుకొని వచ్చా. 2023 ఇయర్ ఇట్లా ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతుంది. సంవత్సరాలు మారితే జీవితాలు ఏం మారిపోవు, మన నిర్ణయాలు మారాలి. సో నెక్స్ట్ ఇయర్ అన్నా మనం మంచిగా ఉందా, ఇంకా చాలామందికి హెల్ప్ చేద్దామని కోరుకుందాం. ఇంతటితో ఇవాళకి సెలవు. ఈ ఇయర్కి కూడా సెలవు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ వస్తా ఇంకో వీడియోతో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.